మై ఛానల్. ఈరోజు చేపలు తీసుకుందామని ఫిషింగ్ హార్బర్కు వచ్చాము. తుఫాను కారణంగా బోటులు ఎక్కువగా చేపల వేటకు వెళ్ళలేదు. చేపలు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. చేపల్లో ఎక్కువ రకాలు కూడా లేవు. ఈరోజు మనకు ఎటువంటి చేపలు దొరుకుతాయో చూద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి. చేపలు ఎలా పట్టుకుంటారు, వేట ఎలా జరుగుతుంది, వాళ్ళు 20 రోజులు ఎలా ఉంటారు సముద్రంలో, వీళ్లను అడిగి వివరాలు తెలుసుకుందాము. 50 లక్షలు సుమారుగా. డబ్బులు పెట్టండి. రాత్రిపూట పోద్దా పడుకుంటారా? ఆపేసి అట్లా ఏం కాదు. ఫిషింగ్ ఉంటే చేస్తారు, లేకపోతే లేదనుకోండి అలాంటి వాళ్ళు చూస్తాను తీసుకెళ్తారా? అది కాదు, మామూలుగా 15 రోజులు మీతో ఉండాలంటే. 15 రోజులు అంటే మీరు ఉండలేదు, వాంతులు అయిపోతుంది. రక్తం వచ్చినప్పుడు రక్తం వచ్చేస్తుంది. దేనికి? వాంతులు చచ్చిపోవాలి కదా, చచ్చిపోలేదు. కొత్తలు అయితే అవ్వదండి, వాళ్ళకే ఫస్ట్ స్టార్ట్కి వెళ్తే వాళ్ళకే వాంతులు వస్తాయి. చచ్చిపోలేదు ఈ రోజులైతే మరీ చచ్చిపోలేదు. వన్ టైం కదా, మామూలు టైంలో అయితే కొద్దిగా పర్వాలేదు. కెపాసిటీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అయితే ఒక పొద్దున సాయంత్రం వచ్చే బోట్లు కూడా ఉంటాయా? అలాంటి వాటిలో వెళ్ళవచ్చు. చేపల బోటులు కొన్ని వచ్చాయి. చేపలను, రొయ్యలను గ్రేడింగ్ చేస్తున్నారు. ఫ్రెష్ గ్రేడింగ్ అమ్ముతారా? కంపెనీ కొనేసుకుందా? ఎట్లా ఇవన్నీ కొనుక్కుంటారా? ఒక సోర్ చాలు మాకు. ఏ సోర? ఏదైనా ఒకటి మంచిగా చెప్పండి. ఇవన్నీ ఒకటే మోడల్ కదా? ఇది పెద్ద అది వద్దులే, పెద్ద వద్దులే, చిన్న చెప్పు. 500 ఇచ్చింది. షేర్ రేట్ చెప్పు అంతే. 400 ఇచ్చింది, తీసుకోండి. బాగుంది, తీసుకుంటా. పోయిందా? తీసుకో. 400 ఇస్తాం. చిల్లర ఉందా? అది ఇదే తీసుకుంటాను. 250 అడిగి ఎవరైనా ఒక బోటు వచ్చింది, దాని నుండి చేపలు తీసుకువెళ్తున్నారు. అందులో ఒక టూనా ఫిష్లు ఉన్నాయి.
ఇందులో ఒక టూనా చేపను తీసుకున్నాము. ఒక్కొక్క చేప 2 నుండి 3 కిలోల వరకు ఉంటుంది. ఇక్కడ ఈవితో కటింగ్ చేయించాము. చేపను నీట్గా కట్ చేసినందుకు 50 రూపాయలు తీసుకుంది. ఆమె ఎలా కటింగ్ చేస్తుందో చూడండి. ఇప్పుడు ఆ టూనా చేపను మేము ఇంటికి తీసుకువెళ్ళి సగం కర్రీ చేసాము, సగం ఫ్రై చేసాము. టూనా ఫిష్ కర్రీని ఎలా చేశాను అంటే, మొదటిగా బాండి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యినాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయించి, అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టులు వేసి, అవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించి, ఆ తర్వాత నీట్గా కడిగిన టూనా చేప ముక్కలను వేసి, ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి అన్ని ముక్కలకు ఉప్పు, కారం నీట్గా పట్టేలా జాగ్రత్తగా కలుపుకొని చింతపండు పులుసు పోయాలి. ఆ తర్వాత కాస్త ఫిష్ మసాలా పౌడర్, కొత్తిమీర, మిరియాల పౌడర్, బెండకాయలు వేసి బాగా మరగనివ్వాలి. గ్రేవీ చాలా దగ్గరకు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇప్పుడు చేపల కూర రెడీ అయింది. ఇప్పుడు ఫ్రై ఎలా చేశానో అంటే చూద్దాం రండి.
చేప ముక్కలలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ రసం వేసి ఒక పావు గంట తర్వాత బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత చేప ముక్కలను వేసి డీప్ ఫ్రై చేయాలి. అంతే, చేపల ఫ్రై రెడీ. ఇక్కడ ఉంది కదా ప్లేట్, అక్కడ ఎందుకు చెప్తున్నావు? రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి. You got a fish for